విజయవాడలో సే నాగరాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. లైవ్ లో చూద్దాం. సే నాగరాజును అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు. విజయవాడ నుంచి లైవ్ విజువల్స్ చూస్తున్నాం. సిట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మద్దతుదారులు. పోలీస్ గెస్ట్ హౌస్ కి తరలించి ప్రశ్నించబోతున్నారు. ప్రస్తుతం సిఐ నాగరాజును సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. సాయికృష్ణ కేసులో ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజును అదుపులోకి తీసుకుంది సిట్. ప్రస్తుతం సిఐ నాగరాజు ఇంటి దగ్గర ఒక హై డ్రామా కొనసాగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐ నాగరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, గత 10 రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి సాయికృష్ణ కేసులో హత్యానేరం మోపినటువంటి సిఐ నాగరాజ్ని ఎట్టకేలకు 3 రోజుల హైడ్రామా అనంతరం ఇవాళ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఏపీఎస్పీ ప్రత్యేక బెటాలియన్ పోలీసులు సింగనగర్లోని తన స్నేహితుడి నివాసంలో ఉన్నటువంటి నాగరాజ్ దగ్గరికి రావడం జరిగింది. ఒక 10 నిమిషాలు ఏపీఎస్పీ పోలీసు బృందాలు నివాసంలోకి వెళ్లిన తర్వాత నాగరాజ్ని అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి నేరుగా సిట్ అధికారులు ఉన్నటువంటి పోలీస్ గెస్ట్ హౌస్ కి అయితే తరలించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి గత 2 రోజులుగా పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్, స్వర్గపురితో పాటు ఇతర కీలక ప్రాంతాల్లో కొన్ని ఆధారాలను సేకరించారు. అంతకు ముందే హత్య కేసు నమోదైన వెంటనే అక్కడ విజయవాడ పోలీసులు కూడా ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విచారణ చేపట్టారు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు విజయవాడ కృష్ణలంక పోలీసుల నుంచి పెద్ద ఎత్తున ఒక 20 నుంచి 30 మంది వరకు కూడా పోలీస్ కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్స్ అధికారుల స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. అదేవిధంగా సాయికృష్ణ నివాసానికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్స్ తీసుకోవడంతో పాటు కొన్ని ఆధారాలను కూడా వాళ్ళు ఇచ్చిన ఆధారాలను సేకరించడం కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు రావడం, సాయికృష్ణని సిఐ నాగరాజు లాకప్ డెత్ చేశారని చేస్తున్న ఆరోపణలకు సంబంధించి అటు కృష్ణలంక పోలీసులో సీసీటీవీ ఫుటేజ్తో పాటు స్వర్గపురిలో దహనం చేశారన్న ఆరోపణలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ని సేకరించే ప్రయత్నంలో పోలీసులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే పోలీసులు అయితే నాగరాజుని అదుపులోకి తీసుకొని సిట్ కార్యాలయానికి తరలించడం కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఐజీ రవిప్రకాష్ సిట్ చీఫ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ కేసుని నిన్నటి నుంచి పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో సిట్ లో బృందంలో సభ్యులుగా ఉన్నటువంటి ఎస్పీ అమిత్ బర్దర్ గాని, అదేవిధంగా నయీం సమీ గాని వీళ్ళందరూ కూడా ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్, అదేవిధంగా స్వర్గపురికి వెళ్లి కొన్ని ఆధారాలను సేకరించారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే సాయికృష్ణ నివాసానికి వెళ్లి తల్లి, వాళ్ళ మేనమామ వాళ్ళిద్దరి నుంచి కూడా కొన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళ ఆధారాలను కూడా సేకరించిన నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కూడా మిస్ అయినట్టుగా ఇప్పటికే గుర్తించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మే 1 నుంచి జూన్ 1 వరకు కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉన్న నేపథ్యంలో దాన్ని బ్యాకప్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నాగరాజును కూడా ఈ కేసుకు సంబంధించి విచారించడం అనేది ఒక కీలక పరిణామం కాబట్టి సిట్ అధికారులు నిన్న మొన్న 2 రోజులు కూడా అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున
ప్రచారం జరిగినప్పటికీ కూడా ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఇక్కడికి వచ్చి సిట్ ఆధ్వర్యంలో నాగరాజును అదుపులోకి తీసుకొని సిట్ అధికారుల దగ్గరికి అయితే ప్రస్తుతం తీసుకెళ్లారు. ఆయన్ని ఇవాళ విచారించి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. శ్రీకాంత్, నాగరాజును ప్రస్తుతం ప్రశ్నించే క్రమంలో ఎటువంటి ఫార్మాలిటీస్ ఉంటాయి శ్రీకాంత్? అంటే ఖచ్చితంగా కూడా ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి సిఐ నాగరాజు మీదే వాళ్ళ తల్లి ఎవరైతే సాయికృష్ణ తల్లి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ నెల 19వ తారీఖున నేరుగా సిపి కార్యాలయంలో ఒక ఫిర్యాదును కూడా చేశారు. సిపికి తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదులో కూడా నాగరాజే తన కొడుకుని హతమార్చాడు అనే అనుమానాలను వ్యక్తం చేయడం కూడా జరిగింది. లాకప్లో కూడా తాను స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ సాయికృష్ణను చూశాను, ఆ తర్వాత నుంచి అతను కనిపించకుండా పోయాడు. అతన్ని లాకప్ డెత్ చేసిన తర్వాత స్వర్గపూరికి తీసుకెళ్లి దహనం చేశారని కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తం అటు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ వాళ్ళ మేనమామలు కొన్ని ఆధారాలు అంటే గాయాలకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఇప్పటికే సిట్ అధికారులు పోలీసులు కూడా సేకరించారు. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ కానీ ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా క్లూస్ టీము ఫోరెన్సిక్ టీం కూడా మొత్తం టెక్నికల్ ఆధారాలన్నింటినీ కూడా సేకరించిన నేపథ్యంలో వాటన్నిటికీ సంబంధించిన ఆధారాలను ఇప్పటికే సిట్ అధికారులు కూడా మరొకసారి పరిశీలించారు. అటు సాయికృష్ణ తల్లి అదేవిధంగా కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు ఇచ్చిన ఆధారాలతో పాటు వాళ్ళ స్టేట్మెంట్స్ను కూడా అధికారులు పరిశీలించబోతా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తున్నటువంటి టెక్నికల్ కానీ ఇతర ఆధారాలని ఇక్కడ నాగరాజును కూడా ప్రశ్నించబోతా ఉన్నారు. అటు సీసీటీవీ ఫుటేజ్ కానీ ఎందుకు సాయికృష్ణుని తీసుకొచ్చారని కానీ, ఎందుకంటే సాయికృష్ణుని తీసుకొచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సెంట్రీకి అప్పచెప్పినట్టుగా కూడా ఇప్పటికీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో అక్కడికి వచ్చిన తర్వాత సాయికృష్ణ ఏమయ్యాడు అనే అంశం మీద కూడా పోలీసులు విచారణ చేయబోతా ఉన్నారు. సిట్ అధికారులు 2 రోజులుగా చేసినటువంటి విచారణకు సంబంధించి సేకరించిన ఆధారాలు పోలీసులు అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ ఇటు టెక్నికల్ ఆధారాలు ఏదైతే ఉన్నాయో ఆ సేకరించిన వాటన్నిటిని బేరేజ్ వేసుకొని నాగరాజు ఇచ్చే ఆ సమాధానాలు వాటికి సంబంధించి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ నాగరాజుని సిట్ బృందం అయితే విచారించబోతుంది. ఆ తర్వాత ఆయన ఇచ్చే సమాధానాల ఆధారంగా అరెస్టు ప్రక్రియ కూడా పూర్తి చేయడానికి సిట్ బృందం సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి పోలీస్ గెస్ట్ హౌస్లో అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో విచారణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. శ్రీకాంత్, ఈ విచారణలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు శ్రీకాంత్? అంటే ఇప్పటికే ఈ కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసింది. ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఎస్పీలు అమిత్ బర్దర్తో పాటు నయీం అసమి ఆయనతో పాటు బాపట్ల ఎస్పీ సుధాకర్ వీళ్ళ 4 బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో గత 2 రోజులుగా ఈ సిట్ బృందమే మొత్తం కేసుని విజయవాడ పోలీసుల నుంచి కూడా ఆ నివేదిక మొత్తాన్ని తెప్పించుకొని వాళ్ళ విచారణ వాళ్ళు చేసి కొన్ని టెక్నికల్ ఆధారాలతో పాటు అటు కుటుంబ సభ్యులు అదేవిధంగా పోలీసు సిబ్బంది స్టేట్మెంట్లు కూడా వాళ్ళన్నీ సేకరించారు. కాబట్టి వీటన్నిటిని దగ్గర పెట్టుకొని సిట్ బృందమే నాగరాజుని ఇవాళ విచారించబోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. నిన్నే నాగరాజుని అదుపులోకి తీసుకొని విచారించాల్సి ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు కీలకం. ఎందుకంటే సాయికృష్ణ ఉన్నాడా లేదా అనే అంశానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది ఇందులో కీలకంగా మారింది. బ్రతుకున్నాడా, చనిపోయిన దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, వీటన్నిటిని సేకరించిన తర్వాతే నాగరాజును విచారించాలని సిట్ బృందం భావించింది. అందులో భాగంగానే గత 2 రోజులుగా ఆధారాల సేకరణ మీదే ఫోకస్ పెట్టి ఆధారాలు వీలైనంత వరకు ప్రాథమిక ఆధారాలన్నింటినీ గుర్తించిన తర్వాతే ప్రస్తుతం నాగరాజును అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే సీసీ ఫుటేజ్ మాయమవడంపై కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శ్రీకాంత్. ఈ నేపథ్యంలో సిఐ నాగరాజు విచారణలో ఇదే కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. అంటే ఖచ్చితంగా కూడా సాయికృష్ణ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజ్ అనేది ఒక కీలక ఎపిసోడ్గా మనం చూడాలి. రెండవది మార్కాపురం నుండి కృష్ణలంక అంటే విజయవాడ తీసుకొచ్చిన ఎపిసోడ్. ఈ 2 మరొక కీలక అంశం. ఎందుకంటే మే మొదటి వారంలోనే మార్కాపురంలో ఉన్నటువంటి తన కుమారుడు సాయికృష్ణని టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి తీసుకెళ్లారని ఫిర్యాదులో కూడా స్పష్టంగా పేర్కొంది. పోలీసులు కూడా దాన్ని గుర్తించారు. ఆ తర్వాత కృష్ణలంక పోలీసులకు అప్పగించిన తర్వాత నుంచి మే 9, 10వ తారీఖుల తర్వాత నుంచి సాయికృష్ణ కనిపించకుండా పోయాడనేది ప్రధానంగా అలా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. అక్కడే మే 24 ఆ తేదీల్లో అతన్ని విజయవాడ
కృష్ణలంకలో ఉన్నటువంటి స్వర్గపురి శ్మశాన వాటికలో గుర్తు తెలియని మృతదేహంగా చూపించి దహనం చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఇప్పటికే కొన్ని లేఖలు కూడా అంటే కొన్ని లెటర్స్ కూడా వైరల్గా మారాయి. గుర్తు తెలియని మృతదేహం ఈ నెల 24, 25 తేదీల్లో రెండింటిని తీసుకురావటం, 24వ తారీఖున వాటిని దహనం చేయటం, అందులో ఒకదానికి సంబంధించి ఏజ్ని కొంచెం మార్చే ప్రయత్నం చేయటం, బస్టాండ్ దగ్గర మృతదేహాన్ని గుర్తించినట్టుగా లెటరు కృష్ణలంక పోలీసుల నుంచి అటు కార్పొరేషన్ అధికారులకు ఇవ్వటం, ఇవన్నీ కూడా కొన్ని అనుమానాస్పదంగా మారిన నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ అనేది మాయమైనట్టు ఇప్పటికే గుర్తించారు. దాని బ్యాకప్కి కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక కృష్ణలంక స్వర్గపూర్లో అసలు సీసీటీవీ కెమెరాలు ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. కానీ స్వర్గపూర్కి వెళ్లే మార్గంలో కొన్ని చోట్ల సీసీటీవీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటి నుంచి ఏదైనా విలువైన ఈ కేసుకు సంబంధించి ఉపయోగపడే ఏమన్నా ఫుటేజ్ ఉంటుందా అని కూడా ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకి అటు సిట్టు బృందం నుండి పోలీసు బృందం నుండి కూడా ఉన్న నేపథ్యంలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. అదేవిధంగా స్వర్గపురిలో అనుమానాస్పద మృతదేహాల దహనం అనేది కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పటికే అక్కడ స్వర్గపురిలో విద్యుత్ దహన వాటిక డెడ్ బాడీలని దహనం చేసే దహన వాటిక ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ అనేది ఎవరైతే ఉన్నారో భాషాని ఇప్పటికే అటు విజయవాడ పోలీసులు అదుపులో తీసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు సిట్ బృందం కూడా నిన్న మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి. అక్కడే పనిచేస్తున్నటువంటి శివ అనే వ్యక్తి దగ్గర కూడా ఈ మృతదేహాలు ఏ రోజున వచ్చాయి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకుంది. పోలీసులకు కూడా మే నెల 24, 25 2 తేదీల్లో స్వర్గపురిలో దహనం చేసిన మృతదేహాలకు సంబంధించి ఒక కీలక అనుమానం కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్నటువంటి భాష అనే వ్యక్తి కూడా 23వ తారీఖున 8 గంటలకు 2 మృతదేహాలు వచ్చాయి, అవి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోవే అని చెప్పారు. అయితే 6 గంటల తర్వాత స్వర్గపురిలోకి మృతదేహాలను అనుమతించం కాబట్టి ఆ లోపల మార్చిడిలో భద్రపరచడానికి ఒప్పుకోమని చెప్పిన నేపథ్యంలో రాత్రి 8 గంటలు అంటే 23వ తారీఖున మే నెల 8 గంటల నుంచి రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఈ 2 మృతదేహాల విషయంలో డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత స్థానికంగా ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్పాక ఆ మృతదేహాలను అక్కడ పెట్టడం, తర్వాత రోజు దహనం చేయడంతో ఆ మృతదేహాలు ఎవరు అనే దాని మీద కూడా సిట్ బృందం ప్రస్తుతం విచారణ చేయబోతుంది. నాగరాజుని అదుపులోకి తీసుకుంది కాబట్టి ఏదైతే అనుమానాస్పదంగా ఉన్న అంశాలు ఉన్నాయో అటు మార్కాపురం టు విజయవాడ, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్స్ నుంచి స్వర్గపూర్కి వెళ్ళటం, ఈ అన్నిటికీ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇప్పటికే సేకరించిన ఆధారాలు, స్టేట్మెంట్లు వీటన్నిటిని క్రోడీకరించి నాగరాజుని విచారించి ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల సాయంగా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తాం. శ్రీకాంత్, ప్రస్తుతం సిఐ నాగరాజు ఇంటి దగ్గర పరిస్థితి అదుపులోనే ఉందా? విజువల్స్ చూస్తున్నాం, పెద్ద ఎత్తున మద్దతుదారులు కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్స్ విజువల్స్ చూస్తున్నాం. గత 2 రోజులుగా కూడా నాగరాజుని అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో ఆయన పనిచేసినటువంటి కృష్ణలంక ప్రాంతం నుండి కొంతమంది వచ్చి ఇక్కడ ఆయన అరెస్టుకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న మొన్న 2 రోజులు కూడా విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఆయనకు మద్దతుగా ర్యాలీలు కూడా నిర్వహించారు, కొవ్వొత్తుల ప్రదర్శన కూడా నిర్వహించారు. అయితే కొద్దిసేపటి క్రితమే నాగరాజును అదుపులోకి తీసుకునే సమయంలో కూడా కొంతమంది నాగరాజు నివాసం దగ్గర ఆందోళన కూడా కొంతమంది మద్దతుదారులు చేశారు, వచ్చిన పోలీసులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే నాగరాజును ఇక్కడ నుంచి తీసుకెళ్లే సమయంలో కొంత వాగ్వాదం అటు మద్దతుదారులకి పోలీసులకి మధ్య జరిగినప్పటికీ కూడా ఆయన ఇక్కడ నుంచి పోలీసులు సిట్ కార్యాలయాలకి తరలించారు. ప్రస్తుతం మనం నివాసం కూడా చూడొచ్చు. నాగరాజు గత 3-4 రోజుల నుంచి ఇదే నివాసంలో ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆయన్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన మద్దతుదారులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో పోలీసులు కూడా గత 4 రోజులుగా ఇక్కడే నాగరాజు ఇక్కడే ఉండటంతో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో పోలీసుల సర్వే లైన్లోనే నాగరాజు గత 4 రోజులుగా ఈ ఇంట్లోనే నివాసం ఉన్నారు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే నాగరాజుని మద్దతుదారుల ఆందోళన నడుమే ఇక్కడ నుంచి పోలీసులు తరలించారు. దీంతో ప్రస్తుతం ఆయన 4 రోజులుగా ఉన్నటువంటి ఈ నివాసం దగ్గర ఎటువంటి హడావిడి కూడా లేదు. వీళ్ళందరూ కూడా ఆయన్ని ఎక్కడైతే విచారించడానికి తీసుకెళ్లారో గెస్ట్ హౌస్, సిట్ గెస్ట్ హౌస్, పోలీసుల గెస్ట్ హౌస్ ఉందో అక్కడికి తరలి వెళ్ళిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది. స్వప్న. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.